హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతే వేగంగా మోసాలు కూడా జరుగుతున్నాయి. రకరకాల ఆఫర్ల ముసుగులో వినియోగదారులను కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు నిలువునా ముంచేస్తున్నాయి. ఫ్రీలాన్స్ పేరుతో కొంతమంది, బైబ్యాక్ గ్యారంటీ పేరుతో మరికొంతమంది ఆఫర్ల వల విసురుతున్నారు. ఈ వలలో పడిన వాళ్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులు దారుణంగా మోసం చేస్తున్నారు. అలా లక్ష్మీ నివాసం రియల్ ఎస్టేట్ సంస్థ మోసాలకు బలైన బాధితులు ఏమంటున్నారో ఆ వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వ్యాపారంలో ఫ్రీలాన్స్ మోసాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అరచేతిలో భూలోక స్వర్గం చూపిస్తూ విధంగా మోసం చేస్తుంటారు. హైదరాబాదులో అందమైన కార్పొరేట్ ఆఫీసులు పెట్టి దర్జాగా మోసం చేస్తుంటారు రియల్టర్లు. మన దగ్గర బాధితులు ఉన్నారు, పాటు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అసలు ఎట్లా చేస్తారు ఫ్రీలాన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, ఏ విధంగా మోసం చేస్తారు? ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏం చేస్తాయంటే అరచేతిలో స్వర్గం చూపిస్తాయి. ఇక్కడే మా వెంచర్ చుట్టూ పలానా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి, ఇంకేవేవో వస్తున్నాయి, ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఒకేసారి చెల్లిస్తే ఓ 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు చెల్లిస్తే ఇప్పుడు 3600 లాగానే మీకు ఇస్తాము. ఈ వెంచర్ కంప్లీట్ కావడానికి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో 10 నుంచి 12,000 అవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అవుతుంది కాబట్టి మీరు ఒకేసారి చెల్లించమని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులతోటే భూమి ఒకరిది ఉంటుంది, ప్రజల పెట్టుబడి ఉంటుంది. ఈ ఫ్రీలాన్స్ ఆఫర్లో అమ్మేటటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రజల డబ్బులతోటి ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాజెక్టులు కట్టడానికి పూనుకుంటాయి. కొన్ని సక్సెస్ కావు. ఆ సక్సెస్ కానప్పుడు ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళు చేతులెత్తి పారిపోతున్నారు. వాళ్ళ దగ్గర కొన్నటువంటి ప్రజలు మోసపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్, అంటే ఒక కంపెనీ మోసం చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కంపెనీ వస్తుంటుంది. జనాలు ఈ విధంగా మోసపోవాల్సిందే. ఒకటి నేను ప్రజలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నది ఏంటంటే, బైబ్యాక్ ఆఫర్ అనే దానికి మీరు వెళ్ళకండి. బైబ్యాక్ అంటే ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు ఇస్తే సంవత్సరం తర్వాత 1,50,000 ఇచ్చే విధంగా బైబ్యాక్ ఆఫర్ కంపెనీలు ఇస్తున్నాయి. 1,00,00,000 రూపాయలు ఇస్తే 1,00,00,000కి 50 లక్షలు కల్పిస్తాం మేమని ఆఫర్ ఇస్తున్నాయి. మనీ రూపేనా ఇచ్చేదాన్ని బైబ్యాక్ ఆఫర్ అంటారు. దీని కింద కస్టమర్లకు ఏదో పనికిరాని ల్యాండ్లను రిజిస్ట్రేషన్ చేసి తర్వాత పైసలు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. ఇది బైబ్యాక్ మోసం. ఫ్రీలాన్స్ ఆఫర్ తోటి చేసే మోసం ఏంటి అంటే, ఒక రైతు దగ్గర ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నేను ల్యాండ్ కొంటున్నా అని 25% ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాడు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ వెంచర్ని ఓపెన్ ప్లాట్ల పేరుతోటి లాంచ్ చేస్తాడు. లాంచ్ చేసిన తర్వాత ఆ ల్యాండ్కి రైతుకి డబ్బులు కట్టకుండా ఈ కస్టమర్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని ఎస్కేప్ అయిపోతుంటాడు. ఈ కస్టమర్లకి ఏం ఆఫర్ ఇస్తాడంటే, నేను ఇప్పుడు గజం 10,000 రూపాయలు పెట్టినా మీరు ఫుల్ పేమెంట్ ఇస్తే నేను 5,000 రూపాయలకి గజానికి ఇస్తా అని కస్టమర్ల దగ్గర కలెక్ట్ చేసుకుంటాడు. ఈ మొత్తం డబ్బులు వీళ్ళు ఏం చేస్తారు, అరే నాకు 1-2 సంవత్సరాల్లో డబుల్ అయిపోతుంది కదా అనేటటువంటి ఒక ఆశతోటి వీళ్ళు ఏం చేస్తారనంటే 5,000 రూపాయలు గజం కదా అని అవుట్ రేట్ పేమెంట్ ఇచ్చేసి ఫ్రీలాన్స్ పేరుతో తీసుకుంటారు. అటు వెంచరు పూర్తి కాదు, ఆ రైతుకు డబ్బులు ఇవ్వడు, ఈ కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు లాక్కొని పోతాడు. ఇది ఫ్రీలాన్స్ ఆఫర్. ఎందుకంటే సాహితీ ఇన్ఫ్రా అనే కంపెనీ 3,000 కోట్ల రూపాయలు కస్టమర్ల నుంచి వసూలు చేసి మోసం చేసింది. పొడమి అనే వెంచర్ 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తర్వాత యూనివర్సల్ బిల్డర్స్ అనే వాళ్ళు 225 కోట్లు వసూలు చేశారు. కొలనుపాకలో ఆగం అనే ఒక సంస్థ ఒక 200 కోట్లు చేసింది. తర్వాత ఉప్పల్లో జేబీ అనే సంస్థ ఒక 200 కోట్లు చేసింది. ఫ్రీలాన్స్ బైబ్యాక్లకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఆఫర్లతోటి మోసపోయారు. ఎట్లా మోసపోయారు? మేము ఇక్కడ లక్ష్మీ నివాసం డెవలపర్స్ అనేది ఒక సంస్థ యాదగిరిగుట్టలో ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఒక సూట్ రూమ్స్ కట్టెత్తున్నారు. ఒక 2 బ్లాకులు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చూశారు. ఒక్కొక్క సూట్ రూమ్ వచ్చేసి మేము కొన్న ఖరీదు 22,25,000. లాస్ట్ 22/2022 ఏప్రిల్లో. దాంతో ఏంటంటే ఇప్పుడు ఫుల్ పేమెంట్ కట్టిన వాళ్ళకు నెక్స్ట్ మంత్ నుంచి మేము రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నాం. మంత్లీ వచ్చి 12,000 రూపీస్ చొప్పున. అట్లా ఆ పద్ధతిలో మేము ఒక 2 యూనిట్స్ బుక్ చేసినాం. అయితే మాకు నెక్స్ట్ మంత్ నుంచి మేము కట్టిన ఫుల్ పేమెంట్ కట్టిన నెక్స్ట్ మంత్ నుంచి ఒక 1 ఇయర్ వరకు రెంటల్ పేమెంట్ చేసినారు. తర్వాత వాళ్ళకు 6 బ్లాకులు స్టార్ట్ చేసినారు, ABCDEF అని. ఆ 6 బ్లాకులలో 2 బ్లాకులు మనకు కంటికి అవుపడుతున్నాయి. కన్స్ట్రక్షన్ 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ వరకు లేచి. అయితే ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే ఇంకా అన్నీ ఫిలప్ అయిపోయినాయి, ABC అన్నీ అయిపోయినాయి, ఇంకా 2 బ్లాకులు ఉన్నాయి. దాంట్లో అంటే ఇక పబ్లిక్ కూడా ఎలా ఉంటారంటే అరే ఇక కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి అని చెప్పి మేము సృష్టిస్తారు. అట్లా అక్కడ ఉన్న సిచ్యువేషన్ క్రియేట్ చేసి టోటల్ అయిపోయినాయి అని అంటే కొంతమంది పబ్లిక్ కూడా ఉత్సాహంతో
బుక్ చేసి మన కళ్ళ ముందట అవుపడుతున్నాయి కదా, అయితే మాకు 23 డిసెంబర్ ఎండింగ్ వరకు పొజిషన్ ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ ఇచ్చిండు, సేల్ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మేము ఆ టైం వరకు వెయిట్ చేసినాం. ఆ టైం వచ్చినాక అడిగితే ఇంకా అది వస్తుంది ఇది వస్తుంది అని ఏదో ఒక సమస్యను సృష్టించి బైపాస్ సాప్స్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఇంకా మీ వాళ్ళకి అయ్యేటట్లేదు, మాకు రిటర్న్ చేయండి అని చెప్పి మేము ఫోర్స్ చేయడం జరిగింది. అప్పుడు మాకు సరే సార్ చేద్దామని చెప్పి మాకు ఒక 6 నెలలు అడ్వాన్స్ పోస్ట్ చేసి చెక్కులు ఇవ్వడం జరిగింది. చెక్కులు ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఆ నెలకు పేమెంట్, రెంటల్ పేమెంట్ కూడా ఇవ్వటం ఆపేయారు. 100 కోట్ల టర్న్ ఓవర్ మీద అందులో ఒక 100 మెంబర్స్కి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కొన్ని దాఖలాలు ఉన్నాయి. మిగతా వాటికి వాళ్ళకి ఈ రోజు వరకు కొంతమందికి 6 మంత్ ఇచ్చాడు రెంటలు, కొంతమందికి 1 ఇయర్ ఇచ్చారు, కొంతమందికి 1.5 ఇయర్ ఇచ్చాడు. టోటల్గా అందరికీ ఆపేశాడు. ప్రతి వ్యక్తికి నేను మీకు చాలా మంచి వ్యక్తిని, నేను సత్యహరిచంద్రుని కంటే ఇంకా మంచి వ్యక్తిని, నేను అబద్ధం ఆడను, మీకు మోసం చేయను అని ఇంతకుముందు గతంలో చెప్పేవాడు. ఇప్పుడు కనీసం ఒక 2-3 నెలల నుంచి మనిషి అవపట్లేడు, ఫోన్ ఎత్తాడు, మెసేజ్కి రిప్లై ఉండదు. రైట్ సార్, మీరు ఎట్లా మోసపోయారు? యాక్చువల్గా నా ఫోన్ నెంబర్ ఎట్లా ట్యాప్ చేశారు సార్. వాళ్ళు ఏం చేశారంటే వాట్సాప్లో పంపించారు. యాక్చువల్గా కాగితాల మొబీనా బ్రోచర్ డీటెయిల్స్, దాని ఏంటి ఎట్లా ఉంటుంది అని ఆఫర్ అని చెప్పి పంపించింది. పార్క్ లేన్ హోటల్తో టైప్ చేసుకుంటున్నాను, మంచిగా ఉంది, బాగుందని చెప్పేసి ఆస్కర్ గారు టు కమ్ టు మై ఆఫీస్, లక్ష్మీ నివాసం డెవలపర్స్ అని వంగపల్లిలో, యాదగిరి నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. 2.5 acres లా సార్. మొత్తం 6 బ్లాక్లు కడుతున్నాం సార్ మేము. హైవే మైన్ రోడ్కే ఉంది. 6 బ్లాకులు కడుతున్నాం సార్. ఏబిసి అయిపోయినాయి ఆల్రెడీ. డి బ్లాక్ ఉందని చెప్పి మాకు డి బ్లాక్లో బుక్ చేసింది. బుక్ చేస్తే సరే అని నేను 1 తీసుకుందాం అనుకున్నాను. సరే ఉండని 2 ఉండని అని చెప్పి మా ఆవిడ కూడా నా కష్టార్జితం ఎల్ఐసిలో సేవింగ్ చేసుకున్న 15 సంవత్సరాలు 20 సంవత్సరాల సేవింగ్స్ అన్నీ కలిసి అవి మొత్తం అంతా ఇన్వెస్ట్ చేశాను సార్. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మీకు రెంట్ స్టార్ట్ చేస్తాను. 12,000 అనేసరికి టోటల్ పేమెంట్ చేశాను. అండ్ ఆల్సో ఈ హాస్ కలెక్టెడ్ జిఎస్టీ అని చేసినాక ఇదిగో చేస్తాను అదిగో చేస్తాను, రెంట్ మాత్రం ఇచ్చాడు సార్. మన జనవరి దాకా ఇచ్చాడు. ఒక 33 మంత్స్ ఇచ్చాడు. 33 మంత్స్ ఇచ్చాడు, రెంట్ ఇచ్చాడు. రెంట్ ఇచ్చిన తర్వాత మేమంతా ఇక్కడ బాధితులంతా తయారవుతున్నామని తెలిసినాక రెంట్ ఫిబ్రవరి మార్చి 2 months నుంచి స్టాప్ చేశాడు. అండ్ ఎంక్వైర్డ్ ఇన్ డిటిపిసి ఆఫీస్ ఆల్సో ఆర్టీఐ కింద అప్లై చేస్తే ఓన్లీ ఈ హాస్ టేకన్ ఓన్లీ ఫర్ ఏబీ బ్లాక్స్ ఓన్లీ చేసుకున్నాడు. అఫిషియల్గా డాక్యుమెంట్ వచ్చిన తర్వాత దెన్ వీ వాంట్ టు టేక్ యాక్షన్ సార్. ఇలాంటి ఫ్రీలాన్స్ మోసాలతోటి ఇలాంటి బాధితులు వేల మంది ఉన్నారు హైదరాబాద్లో. కెమెరా పర్సన్ వెంకట్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.